Good afternoon and welcome to the Hindu newspaper analysis 38 2024. So, what is the author talking about? మనం ఇప్పుడు మన శక్తి అంతా దేని మీద ఏకాగ్రత పెట్టాలంటే స్పాట్లైట్ అంతా ఎక్కడికి వెళ్ళాలండి? గ్రాస్ రూట్ డెమోక్రసీ అంటే ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇలా కాకుండా మనం మండలంలోని విలేజ్ల్లోని ఇంకా లోపల కుగ్రామాల్లోని గ్రాస్ రూట్లోని ప్రజాస్వామ్యం మీద మనం దృష్టి అంతా కేంద్రీకరించాలి, దాని మీద స్పాట్లైట్ పెట్టాలి. ఆ ఆర్టికల్ ఏమంటారు ఆథర్ గారు చూద్దాం. వాట్ ఈస్ హి సేయింగ్ హియర్? ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీనికి ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. ఏమని? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అంటే ఎటువంటి ప్రలోభాలకి మనం లోబడకుండా చాలా ప్రశాంతంగా ఎలక్షన్స్ భారతదేశంలోని కండక్ట్ చేస్తారు. ఆన్ టైం కండక్ట్ చేస్తారు. అది పార్లమెంట్కి చేస్తారు, ఎంపీలకి, స్టేట్ లెజిస్లేషన్ అంటే ఎమ్మెల్యేలు కూడా చేస్తారు. ఇది ఈ మధ్యకాలంలోని ఎమర్జ్ అంటే పైకి వచ్చింది. ఎలాగా? వన్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా కదా మరి 1947 తర్వాత ఈసీఐ ఇండిపెండెంట్ ఇండియాస్ మోస్ట్ క్రెడిబుల్ అంటే నమ్మశక్యమైన క్రెడిబుల్ బిలీవ్ ఇన్స్టిట్యూషన్స్ వ్యవస్థల్లోని బాగా నమ్మవచ్చు. ఎట్ ఇలా అయినప్పటికి కూడాను 34 స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ వీటి మీద అది చాలా సీరియస్గా దాని అటెన్షన్ పెట్టాలి. ఇప్పుడు దాన్ని బలోపేతం కూడా చేయాలి. దాన్ని ఏం చేయాలి? స్ట్రెంగ్థనింగ్, బలోపేతం కూడా చేయాలి. సిస్టమాటిక్ డిసెంపవర్మెంట్ అంటే వాళ్ళకు ఉన్న అథారిటీని ఇప్పుడు మనం వీకెన్ చేస్తాం అంటే కాలక్రమేణా సిస్టమాటిక్గా ఆఫ్ SECS స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ వర్ బ్రాట్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ బై ఆర్టికల్ ఎంత అండి? 243K అండ్ 243ZA ఆఫ్ ది రాజ్యాంగం ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? ఇది 73, 74 సవరణలో అమెండ్మెంట్స్లో. ఏ ఇయర్? 93లోని. ఇవి ఏం చేశాయంటే విచ్ వెస్టెడ్ దెమ్ అంటే వాటికి తీసుకున్నాయి. దే పుట్ ఇన్ దెమ్సెల్వ్స్ వెస్టెడ్ దెమ్ విత్ ఏంటి? సూపరింటెండెన్స్ అంటే టోటల్గా కనుసన్నల్లో జరగాలి. సూపరింటెండెంట్ చేయడం, డైరెక్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఎలక్ట్రల్ రూల్స్. సూపరింటెండెంటే కాదు అంటే సూపరింటెండెంట్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అంటే ఏంటి? డిపార్ట్మెంట్ అంతా అతనే జాగ్రత్తగా చూసుకోవాలి. గమ్యంలోనే వెళ్తుందా అంటే సక్రమ మార్గంలోనే వెళ్తుందా డైరెక్షను. తర్వాత ఏం చేయాలి? కంట్రోల్ చేయాలి. ఏంటి? ఆఫ్ ప్రిపరేషన్. దేనికి మనం రెడీగా ఉండాలి? ఎలక్ట్రల్ రూల్స్ అంటే ఓటర్ లిస్టులు అన్నీను ఫార్ అండ్ ద కాండక్ట్ ఆఫ్ ఎలక్ట్రల్ రూల్సే కాదు మరి కండక్ట్ కూడా చేయాలి కదా. దాని ఎక్సర్సైజ్ ఆఫ్ ఎలక్షన్స్, కండక్ట్ ఆఫ్ ఏంటి? ఆల్ ఎలక్షన్స్. దేనికి? ఇప్పుడు టాపిక్లోకి వచ్చారు. పంచాయత్ అండ్ అర్బన్ లోకల్ గవర్నమెంట్స్. పంచాయత్ అండ్ ULG అర్బన్ లోకల్ గవర్నమెంట్స్. వాస్తవానికి ఇన్ రియాలిటీ హౌఎవర్ SECs స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ ఆర్ ఇంక్రీజింగ్లీ డిసెంపవర్డ్. రోజుకి వాళ్ళ పవర్ తీసేస్తున్నాం, వైటాలిటీ, అథారిటీ అన్నింటిని పడగొట్టేస్తున్నాం. అండ్ ఇన్ సర్టన్ కేసెస్ కొన్ని కేసుల్లోనైతే ఈవెన్ ఇన్ లిటిగేషన్ విత్ దేర్ స్టేట్ గవర్నమెంట్స్ అవి ఆ ఎగ్జిస్టింగ్ స్టేట్ గవర్నమెంట్తోని కోర్టు కేసుల్లో కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాయి SEC. రీసెంట్ కేస్ కర్ణాటక స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏం చేశారంటే దే ఫైల్డ్ ఎ కంటెంప్ట్ అంటే మేము చెప్పినట్టుగా వాళ్ళు ప్రవర్తించలేదు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటుంటాం చూడండి. సో కంటెంప్ట్ పిటిషన్ వేశారు. ఎవరు? కర్ణాటక SEC. ఉల్లంఘించారు, మేము చెప్పినట్టుగా వేయలేదు. ఒక హేట్ అనమాట. కంటెంప్ట్. ఐ హ్యావ్ ఎ కంటెంప్ట్ ఫర్ పీపుల్ హు డోంట్ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటుంటాం కదా. సో కంటెంప్ట్ పిటిషన్ అగేన్స్ట్ ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక ఫర్ రెనీజింగ్ అంటే గో బ్యాక్ ఆన్ అ ప్రామిస్. ఇది చేస్తాను అంటాము కానీ వి గో బ్యాక్ ఆన్ దట్ ప్రామిస్. ఫర్ రెనీజింగ్ ఆన్ ఇట్స్ కమిట్మెంట్ టు ద హైకోర్ట్. దాని కమిట్మెంట్ హైకోర్టుకి ఏమని? ఇన్ రెస్పాన్స్ టు అన్ ఎర్లియర్ పిటిషన్. దీని ముందు ఇంకో పిటిషన్ ఫైల్ చేశారు. ఆ పిటిషన్ ఏంటి? ఫైల్డ్ బై ది స్టేట్ ఎలక్షన్ కమిషన్ టు అలౌ ఇట్ టు ప్రొసీడ్. అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ముందుకు వెళ్ళినాయండి టు అలౌ ఇట్ టు ప్రొసీడ్ విత్ ద డీలిమిటేషన్ ఆఫ్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్. డీలిమిటేషన్ అంటే ఇంతే ఉండాలి కాదు, డీలిమిట్ చేసేయండి.
delimited, okay, of the Panchayat Raj institutions. And ఏం చేయాలి, ఎలక్షన్ కండక్ట్ చేయాలి. ఈ ఎలక్షన్ ఎందుకు కండక్ట్ చేయాలంటే దే ఆర్ ఆల్రెడీ డిలేడ్ బై ఓవర్ 3.5 years, 3.5 సంవత్సరాలు వెనకబడిపోయి ఉన్నారు. కనెక్ట్ చేయాలి మరి తొందరగా. ఓకే, ద కర్ణాటక గవర్నమెంట్ హ్యాడ్ అష్యూర్డ్, కర్ణాటక గవర్నమెంట్ ఏమందంటే భరోసా ఇచ్చింది, హ్యాడ్ అష్యూర్డ్ భరోసా ది హైకోర్ట్ ఇన్ 2023 దట్ ఇట్ వుడ్ పబ్లిష్ ద డీలిమిటేషన్ అండ్ రిజర్వేషన్ డీటెయిల్స్. ఎంత బ్యూటిఫుల్గా చెప్పారు చూడండి. కర్ణాటక గవర్నమెంట్ ఏమంది, 2023 డిసెంబర్లోనే అంది కోర్టులోని, ఏమని, మేము తొందరగా ప్రచురిస్తాము, ప్రింట్ చేస్తాము డీలిమిటేషన్ రిజర్వేషన్ డీటెయిల్స్ విదిన్ 2 weeks, 2 వారాల్లో. టు ఎనేబుల్, ఈ 2 వారాల్లో కానీ వాళ్ళ ప్రింట్ ఇచ్చేస్తే అది తోడ్పడుతుంది ఎవరికి, ఎస్సీసీకి. దేనికి, టు కండక్ట్ ఎలక్షన్స్. టు కండక్ట్ ఎలక్షన్స్ ఎక్కడ, పంచాయత్లో నేను, అర్బన్ ల్యాండ్, అర్బన్ ఓకే ఏరియాస్లో నేను. ఇన్ అనదర్ సెట్ ఆఫ్ కేసెస్ ఫైల్డ్ బై ఆంధ్రప్రదేశ్, మన రాష్ట్రంలోని ఓకే ఎస్సీసీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అండ్ సెవరల్ అదర్ ఇన్ 2020 సుప్రీం కోర్ట్ స్ట్రక్ డౌన్ అంటే కొట్టిపడేసింది ఒక ఆర్డినెన్స్, అంటే ఒక చట్టాన్ని తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్. అది ఏం చేసింది ఆ చట్టం, హిండర్డ్ అంటే ఆబ్స్టికల్, అడ్డంకు, OBSTACLE అడ్డంకు. హిండర్డ్ ఎలక్షన్స్ దేనికి, పంచాయతీరాజ్ వ్యవస్థలన్నిటికీ ఎలక్షన్స్ కండక్ట్ చేయకుండా అదొక అడ్డుపుల్ల వేసిందనమాట, ఒక అడ్డుపుల్ల వేసింది. మా అనాలిసిస్ అంటే ఈ ఆర్టికల్ రాసిన వాళ్ళ అనాలిసిస్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్ ఆడిట్, అంటే మరి ఎవరెవరు ఎలా పనిచేస్తున్నారు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎలా పనిచేస్తుంది. ఈ పర్ఫార్మెన్స్ ఆడిట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చెప్పాం కదా ఇందాకలా, దాని ప్రకారం ఇవన్నీ తీసుకొచ్చారు అని. సో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ బై ఎవరండి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ భారతదేశం అక్రాస్ 18 రాష్ట్రాలు. ఇదేం చూపెడుతుందంటే 1560 అవుట్ ఆఫ్ ఎంత అండి, 2440 అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ ULGs 70%, ఇది చాలా గ్లేరింగ్, 70% డిడ్ నాట్ హ్యావ్ ఎన్ ఎలక్టెడ్ కౌన్సిల్. 70%కి ఎలక్టెడ్ కౌన్సిలే లేదు అట్ ద టైమ్ ఆఫ్ ఈ క్యాగ్ ఆడిట్. ఓకే, వాళ్ళు ఆడిట్ చేసినప్పుడు. సో ద క్యాగ్ ఇన్ ఇట్స్ కర్ణాటక రిపోర్ట్, సో కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ కర్ణాటక రిపోర్ట్లో ఏమన్నారంటే, అంటే వాళ్ళ అబ్జర్వేషన్కి ఏమొచ్చాయంటే దట్ ది డిసెంపవర్మెంట్, అంటే ఉన్న శక్తులన్నింటినీ, ఉన్న ఇంపార్టెన్స్ని, వైటాలిటీని అన్నింటినీ తీసేయడం. డిసెంపవర్మెంట్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ మోర్ ఆఫెన్ దెన్ నాట్, ఎన్ని ఎక్కువసార్లు చెప్తే అంత మంచిది కాదు, ద కాజ్ ఫర్ డీలేస్ ఇన్ ఆన్ టైమ్ ఎలక్షన్స్. మోర్ ఆఫెన్ దెన్ నాట్, ఓకే, డిసెంపవర్మెంట్ ఆఫ్ SEC ఈజ్ మోర్ ఆఫెన్ దెన్ నాట్ ద కాజ్ ఫర్ డీలేస్. SECలకి పవర్ లేకపోవడం వలన ఎలక్షన్లు కండక్ట్ చేయలేకపోయాము అన్న సాకు చెల్లదు. ఇంకే ద కాజ్ ఫర్ డీలేస్, సచ్ డీలేస్, ఇటువంటి ఎలక్షన్లు డిలే అవ్వడం అంటే అలా వాయిదా పద్ధతి వేయడం, అండర్ ఎస్టిమేట్స్ లోకల్ గవర్నమెంట్స్. దాని మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయరు, గౌరవం ఉండదు. అండ్ ఈరోడ్ వైప్ అవుట్ ద ట్రస్ట్, నమ్మకం ఆఫ్ జనాలు, సిటిజన్స్ ఇన్ దీస్ ఇంపార్టెంట్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్, వీటి మీద వాళ్ళకి నమ్మకం సడలిపోతుంది, నీరు గారిపోతుంది, ఓకే, తుడిచిపెట్టుకెళ్ళిపోతుంది. జనాగ్రహాస్ యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండియా సిటీ సిస్టమ్స్, యాన్యువల్ సర్వే ఆఫ్ చూడండి ASICS యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండియా సిటీ సిస్టమ్స్ 2023లో ఏం చూపెడుతుందంటే దట్ ఓన్లీ 11 out of 34 states and union territories have only 11 have ఏం చేసాయి, ఎంపవర్డ్ ది SECకి సర్వశక్తులు ఇచ్చాయి, మిగతావన్నీ డిసెంపవర్ చేసాయి టు కండక్ట్ ఏంటి, వార్డ్ డీలిమిటేషన్. ఓకే, ఇన్ని వార్డులు, వాని కార్పొరేటర్లు, దాని డిప్యూటీ మేయరు, దానికో మేయరు. ఓకే, సో వార్డ్ డీలిమిటేషన్. ఈ రాష్ట్రాలు, ది స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్, నేమ్లీ అండమాన్ నికోబార్, అరుణాచల్, బీహార్, దాద్రా అండ్ నాగర్ హవేలీ,
దామన్ అండ్ దియు, గుజరాత్, హిమాచల్, జమ్మూ అండ్ కాశ్మీర్, కేరళ, లదాఖ్, మహారాష్ట్ర అండ్ వెస్ట్ బెంగాల్ అకౌంట్ ఫర్ ఓన్లీ 35%, 30%. Okay, of India's population as in 2011 census. ఇండియా పాపులేషన్ ఇది ఎంత అండి, రాష్ట్రాలన్నీ కలిపి 35%. ఇది ఏ సెన్సస్ ప్రకారం? 2011 సెన్సస్ ప్రకారం. ఓకే, 11 ఆఫ్ ది యూనియన్ టెరిటరీస్ అండ్ ద స్టేట్స్ 34లోని. ఎలక్ట్రల్ రిఫార్మ్స్ టు స్ట్రెంగ్థెన్ ద థర్డ్ టియర్. సో మన సార్వత్రిక ఎన్నికల్లోని వాటిల్లోని ఎలక్ట్రల్లోని కొన్ని మార్పులు, చేర్పులు, కూర్పులు చేయాలి. ఎందుకు? అది బలోపేతం చేస్తుంది. దేన్ని? థర్డ్ టియర్ని. ఫస్ట్ టియర్, సెకండ్ టియర్, థర్డ్ టియర్ని. రెగ్యులర్ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ టు ది లోకల్ గవర్నమెంట్స్. లోకల్ గవర్నమెంట్స్కి రెగ్యులర్గా ఫెయిర్ ఎలక్షన్స్ ఆర్ నాన్ నెగోషియబుల్. అబ్బే దేని మీద పెద్దగా ఇంక డిస్కషన్ వద్దండి. దే ఆర్ నాన్ నెగోషియబుల్. ఎందుకంటే ఫర్ మీనింగ్ఫుల్ గ్రాస్ రూట్స్ డెమోక్రసీ. గ్రాస్ రూట్లోని మనకి ప్రజాస్వామ్యం ఉండాలి, మీనింగ్ఫుల్గా ఉండాలి అంటే కాస్త గౌరవంగా ఉండాలి. అండ్ ఏం చేయాలి? ఎన్ష్యూరింగ్, గ్యారంటీ ఇవ్వాలి, ఎఫెక్టివ్ ఫస్ట్ మైల్ సర్వీస్ డెలివరీ. ఓకే, ద ఫస్ట్ మైల్ సర్వీస్ ఇనీషియల్గా వాళ్ళకి కాస్త చేయూతనివ్వాలి ఫస్ట్ మైల్ వరకు, ఇంకా అక్కడి నుంచి నడుచుకెళ్ళిపోతారు. ఓకే, ఫస్ట్ మైల్ డెలివరీ ఇన్ ద సిటీస్, నగరాల్లో, అండ్ విలేజెస్, పల్లెటూరులోని ఆఫ్ ది కంట్రీ. ఆ చేయూతను ఇవ్వాలి ఫస్ట్ మైల్ వరకు, ఇంకా అక్కడి నుంచి వాళ్ళు తనకి వెళ్ళిపోతారు. ద రిక్వైర్మెంట్ టు కండక్ట్ ఎలక్షన్స్ బిఫోర్ ది ఎక్స్పైరీ ఆఫ్ ద 5-year టర్మ్. అవసరం దేంటి? మనం ఎన్నికలు కండక్ట్ చేయాలి బిఫోర్ ది ఎక్స్పైరీ ఆఫ్ ద 5-year టర్మ్ ఆఫ్ ఎలక్టెడ్ లోకల్ గవర్నమెంట్స్ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. రాజ్యాంగం ప్రకారం ఇది మస్ట్. రాజ్యాంగం ప్రకారం కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. అండ్ మస్ట్ బీ సాక్రోసాంక్ట్, వెరీ వెరీ హోలీ. చాలా దైవత్వంతో కూడిందనమాట ఈ ఎలక్షన్స్. యాజ్ ది ఎలక్షన్స్ టు ది లోక్సభ అండ్ విధాన్ సభాస్. దానికి ఎంత హోలీగా ఉందో ఇక్కడ కూడా అంతే హోలీగా ఉండాలి. విలేజెస్కిను ఏమన్నారు, సిటీస్కి. ఆ ఫస్ట్ మైల్ సర్వీస్ డెలివరీ ఎక్కడ? సిటీస్ అండ్ విలేజెస్. చాలా ఇంపార్టెంట్. ఇది గ్యారంటీ చేయాలంటే టు ఎన్ష్యూర్ దిస్ స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ మస్ట్ బి ఫుల్లీ ఎంపవర్డ్. డిసెంపవర్డ్ కాదు, మస్ట్ బి ఫుల్లీ ఎంపవర్డ్. శక్తిని ఇవ్వాలి వాళ్ళకి, వైటాలిటీని ఇవ్వాలి. అండ్ ఆల్ మ్యాటర్స్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ ఆన్ పార్, ఆన్ ద సేమ్ ఫుటింగ్ విత్ ద ఎలక్షన్ కమిషన్స్ ఆఫ్ ఇండియా. ఓకే, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఫుల్ పవర్స్ ఇవ్వాలి ఆల్ మ్యాటర్స్ ఆఫ్ ఏంటి, లోకల్ గవర్నమెంట్ ఎలక్షన్స్లో. ఇది దేనికి సమవుజ్జీగా ఉండాలి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సమవుజ్జీగా ఉండాలి. ఎలాగైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంతటికి ఉంటుందో, స్టేట్ ఎలక్షన్ కమిషను లోకల్గా అంత పవర్ ఇవ్వాలి అని అడుగుతున్నారు ఆథర్. ఎందుకంటే ఇదంతా ఆథర్ గారు అడగడం కాదు, ఇదంతా అబ్జర్వ్డ్ బై ది ప్రధాన న్యాయ కేంద్రం సుప్రీంకోర్టు ఇన్ కిషన్ సింగ్ తోమార్ వర్సెస్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ద సిటీ ఆఫ్ అహ్మదాబాద్ అండ్ అదర్స్. 2006లోనే ప్రధాన న్యాయస్థానం డెసిషన్ ఇచ్చింది. ద ఫాలోయింగ్ రిఫార్మ్స్ ఆర్ ఎ మస్ట్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అబౌట్ దిస్ చేంజ్. కొన్ని మార్పులు, కూర్పులు, చేర్పులు అన్నాను కదా, ఆర్ మస్ట్, ఇవి తప్పవు. ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ ఏంటి అబౌట్ దిస్, ఈ మార్పు రావాలంటే కొన్ని రిఫార్మ్స్ చేయాలి. ఏంటవి? ఫస్ట్, దెర్ ఈజ్ అ నీడ్ టు బ్రింగ్ SECs, స్టేట్ ఎలక్షన్ కమిషన్స్, ఆన్ పార్ విత్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే, స్టేట్ ఎలక్షన్ కమిషన్ దేనికి సమవుజ్జీగా ఉండాలి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎందులోని? ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ, అంటే చాలా బహిర్గతంగా ఉండాలి, దాపరికాలు ఏమి ఉండకూడదు. అండ్ ఇండిపెండెన్స్, ఆటోనమీ ఇన్ రాజ్యాంగం, ఇన్ కాన్స్టిట్యూషన్, అండ్ అపాయింట్మెంట్ కూడాను ఎవరెవరిని ఎక్కడెక్కడ పెట్టాలి. నాట్ విత్ స్టాండింగ్ అంటే ఏంటి? ఆల్దో ద రీసెంట్ డైల్యూషన్ అంటే నీరసించిపోయింది, కాన్సన్ట్రేట్ అండ్ డైల్యూట్ చేస్తాం. ద రీసెంట్ డైల్యూషన్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా క్యాన్ వి నాట్ అస్పైర్. మనం ఆ మాత్రమైనా మనం అచీవ్ చేస్తామని ఊహించుకోలేమా? అంటే ఆస్పిరేషన్స్ అంత పైన పెట్టుకోలేమా ఆశలు? క్యాన్ వి నాట్ ఆస్పైర్ టు a 3-member SEC, 3 మెంబర్ స్టేట్ ఎలక్షన్ కమిషన్లోని
which is appointed by a committee that compromises, okay, which is appointed by a committee. A committee compromises ఎవరు, or rather comprises of, I'm sorry, okay, which is appointed by a committee that comprises ఎవరండి, చీఫ్ మినిస్టర్ ఉంటారు స్టేట్ ఎలక్షన్లోని, లీడ్ ఎల్ఓపి ఉంటారు అపోజిషన్ పార్టీ, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమ్మెల్సీ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హైకోర్ట్ ఆఫ్ దట్ స్టేట్. వీళ్ళందరూ కలిపి ఒక ఎస్సీసీలో 3 మెంబర్ని పెట్టుకోలేరా? ఏ స్టేట్ గవర్నమెంట్ అపాయింటెడ్ ఎస్సీసీ ఈజ్ జస్ట్ నాట్ వర్కింగ్, అది చేద్దాము అని బాడీ పెడదాము అన్నది అసలు కార్యరూపం దాల్చడం లేదు. ద యూనియన్ గవర్నమెంట్ షుడ్ అమెండ్, సవరణ చేయాలి 74 కాన్స్టిట్యూషనల్ యాక్ట్ ఇన్ దిస్ కంటెక్స్ట్. ఈ విషయంలో మాత్రం సవరణ చేయాలి. సెకండ్, ద డీలిమిటేషన్ ఆఫ్ వార్డ్ బౌండరీస్. ఎంతవరకే వార్డ్ 1 కాదు, డీలిమిట్ చేయండి, కొద్ది దూరం పంపించండి. అండ్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్, అన్ని ఫార్వర్డ్ కాస్ట్, అన్ని బ్యాక్వర్డ్ కాస్ట్, అన్ని ఎస్సీసీలు, అన్ని ఎస్టీలు కాదు. ఉమెన్ ఎక్కడ, ఎస్సీలు ఎక్కడ, ఎస్టీలు ఎక్కడ, బీసీలు ఎక్కడ, జనరల్ కేటగిరీ ఎక్కడ, ముందుగానే చెప్పాలి. అండ్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ మస్ట్ బి మ్యాండేటెడ్, ఒక మస్ట్ అండ్ షుడ్గా, ఓకే, ఓన్లీ అట్ ఫిక్స్డ్ ఇంటర్వెల్స్, సే వన్స్ ఇన్ 10 years, అంటే 2 days ఎలక్షన్లకు ఒకసారి, 2 5s are 10, ఓకే. ఇప్పుడు 2019లో అయింది అనుకోండి, 2029 వరకు అదే సీట్లు ఆ కమ్యూనిటీ వాళ్ళకి రిజర్వ్డ్గా ఉంచేయాలి. మళ్ళీ 2029లో మారుద్దాం, ఓకే, ఇంకో 10 ఏళ్ళకి 2039 వరకు. able to understand? So the absence of this check can lead to state governments, ఇది లేకపోవడం వల్ల స్టేట్ గవర్నమెంట్ ఆర్బిట్రరీగా, అంటే వాళ్ళకి ఇష్టానుసారంగా దే కాజింగ్ అన్డ్యూ డిలేస్ ఇన్ ఎలక్షన్స్ టు లోకల్ గవర్నమెంట్స్. ఒక రీజన్ ఏం లేదు, ఎందుకండి ఇది ఇలా పోస్ట్పోన్ అవుతుంది, ఎందుకండి అవుతుంది చెప్తాం కదా మీకు, ఎందుకు అలాగా, ఓకే, వాయిదా కాజింగ్ అన్డ్యూ డిలేస్ అనమాట. ఎందుకంటే స్టేట్ ఈస్ బిహేవింగ్ ఆర్బిట్రరీలీ, they're acting on their whims and fancies, not listening to anybody. Third, ఏంటి, the powers of ward delimitation and reservation of seats. Delimitation ఇంతవరకే వార్డ్ 1 పరిధి, వార్డ్ 2 పరిధి, వార్డ్ 3 పరిధి, అండ్ రిజర్వేషన్ అంటే వార్డ్ 1లోని ఓపెన్, వార్డ్ 2 ఓన్లీ ఉమెన్ అండ్ ఎస్సీ, ఓకే, వార్డ్ 3 ఓబీసీ, అక్కడ ఎస్సీలు కంటెస్ట్ చేయొచ్చా, జనరల్ కంటెస్ట్ చేయొచ్చా, లేదు, ఓన్లీ ఓబీసీ. ఇలా ముందు చెప్పాలి. And reservation of seats for local governments must be vested. ఎవరి దగ్గర ఉండాలి, అవన్నీను నిక్షిప్తమయ్యి ఎస్సీసీల దగ్గర, స్టేట్ ఎలక్షన్ కమిషన్ దగ్గరే ఉండాలి, వాళ్ళ దగ్గరే ఉండాలి. ఫర్దర్ ఇదే కాకుండా ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ మస్ట్ బి ఎంట్రస్టెడ్, వాళ్ళకి ఇంకొక బరువు బాధ్యత ఇవ్వాలి, విత్ రిజర్వేషన్స్ టు పొజిషన్స్. ఓకే, మేయరు బ్యాక్వర్డ్ కాస్ట్ వాళ్ళు ఉంటారు, ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళు ఉంటారు, జనరల్ వాళ్ళు ఉంటారు, ఎస్సీస్ ఉంటారు, ఎస్టీస్ ఉంటారు, ఉమెనే ఉంటారు. సో మేయరు, ప్రెసిడెంట్స్, డెప్యూటీ మేయర్, వైస్ ప్రెసిడెంట్ లోకల్ బాడీస్కి, ఓకే, మస్ట్ బి ఎంట్రస్టెడ్. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఓన్లీ మస్ట్ బి ఎంట్రస్టెడ్ విత్ రిజర్వేషన్ టు పొజిషన్స్ ఆఫ్ మేయర్, ప్రెసిడెంట్, డెప్యూటీ మేయర్, వైస్ ప్రెసిడెంట్, లోకల్ గవర్నమెంట్ సే వన్స్ ఇన్, మళ్ళీ ఏంటండి 10 ఏళ్ళకి, వేర్ ఎవర్ ఇట్ ఈస్ అప్లికబుల్, ఎక్కడైతే అది మనం అప్లై చేయగలం అక్కడ ఈ రూల్ని పట్టుకొచ్చారు. ఎలక్షన్ టు దీస్ పొజిషన్స్, మేయరు, డెప్యూటీ మేయరు, లోకల్ గవర్నమెంట్స్ ఆర్ డిలేడ్ ఇన్ఆర్డినేట్లీ. ఎప్పుడు వస్తుందండి ట్రైను? వస్తుంది. ఇన్ఆర్డినేట్ డిలే ఆఫ్ ట్రైన్స్ అన్నట్టుగా ఎప్పుడు వస్తుందో ట్రైన్ తెలియని విధంగా ఎలక్షన్లు ఎప్పుడవుతాయండి లోకల్ బాడీస్కి చెప్తామండి, నోటిఫికేషన్ వస్తుంది చెప్తాం కదా, అంతే. దట్ ఈస్ హౌ గవర్నమెంట్ ఈస్ ఆన్సరింగ్. ఎలక్షన్స్ టు దీస్ పొజిషన్స్ ఆర్ డిలేడ్ ఇన్ఆర్డినేట్లీ. there is no time when it will be conducted. Nobody knows. After local elections, as state governments fail to publish. ఎందుకు జరగట్లేదంటే స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ ఫెయిలింగ్, ఓకే, వాళ్ళు ఓడిపోయారు ఈ విషయంలోని. పబ్లిష్ రిజర్వేషన్ రోస్టర్, ఒక 10 వార్డులు ఉన్నాయనుకోండి, ఎక్కడెక్కడ ఈ క్యాస్ట్ వాళ్ళు నిలబడాలి, ఆ రోస్టర్ పేర్లు టు దీస్ పొజిషన్స్ ఆన్ టైం, ఇది బాగా జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రోస్టర్ని వాళ్ళు ఆన్ టైం పెట్టలేకపోతున్నారు, అందుకని ఇన్ఆర్డినేట్ డీలే అవుతుంది.
ఫైనల్లీ మాల్ ప్రాక్టీస్. ఓకే, ప్రిసైడింగ్ ఆఫీసర్ యొక్క మాల్ ప్రాక్టీస్ అంటే ఆయన ఇష్టానుసారంగా, అంటే కొంతమందికి ఫేవర్ చూపెడతారు, కొంతమంది చూపెట్టరు. మాల్ ప్రాక్టీస్ అనగానే వర్డ్ అర్థమైపోయింది మనకి, అంటే సక్రమ మార్గంలో ఆయన అప్లై చేయట్లేదు. రూల్స్ అపాయింటెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ హ్యావ్ ఆల్సో ఎమర్జ్డ్, ఇవి కూడా కొత్తగా బయటకు వచ్చాయి. అండ్ ఎగ్జాంపుల్ ఈస్ ద ఎలక్షన్ ఆఫ్ మేయర్ ఇన్ చండీగఢ్. ఓకే, మనకు ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఒక ప్రెసిడెంట్. ద ఎలక్షన్ ఆఫ్ మేయర్ ఇన్ ఎక్కడండి? చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ 2024లో. ఓకే, స్టేట్ ఎలక్షన్ కమిషన్స్. కనుక దేర్ ఫోర్ షుడ్ పాసిబ్లీ బీ ఎంట్రస్టెడ్ విత్ ద ఎలక్షన్ ఆఫ్ మేయర్స్. పాసిబ్లీ బీ ఎంట్రస్టెడ్, వాళ్ళకి ఆ బరువు బాధ్యత ఇచ్చేయాలి. విత్ ద ఎలక్షన్ ఆఫ్ మేయర్స్, ప్రెసిడెంట్స్, చైర్పర్సన్స్ అండ్ స్టాండింగ్ కమిటీస్ కూడా. అండ్ స్టాండింగ్ కమిటీస్. So what is the vocabulary of the day? Okay, the first and foremost word that the author is asking us is entandi disempowerment, deprived of power, authority or influence. Okay, deprived of, DEPRIVED, deprived of power, authority లేదా ఇన్ఫ్లుయెన్స్. ఓకే, ఇన్ఫ్లుయెన్స్. నెక్స్ట్ ఏమన్నారు ఆథర్ గారు? చాలా మంచి వర్డ్ వాడారు. ఏమన్నారు ఆయన? ఇట్ ఈస్ వెస్టెడ్. ఓకే, ఎంత బాగా వాడారు చూడండి. వెస్టెడ్, ఫుల్లీ అండ్ అన్కండిషనల్లీ గ్యారంటీడ్ లీగల్ రైట్. ఓకే, బెనిఫిట్ ఆర్ ప్రివిలేజ్. లీగల్ రైట్, బెనిఫిట్ ఆర్ ప్రివిలేజ్. బెనిఫిట్ ఆర్ ప్రివిలేజ్, PRIVELEGE, ప్రివిలేజ్. ఓకే, ఎంత బాగా ఇచ్చారు ఆ వర్డ్ని కూడా, వెస్టెడ్ అని. PRIVILEGE. ఓకే, ప్రివిలేజ్. నెక్స్ట్ ఏంటి? reneging, go back on a promise. Go back on a promise. Undermine, underestimate. Never undermine anybody. UNDER, under, ESTIMATE, underestimate. Erode, wipe out. The first mile service. Beautiful word అసలు ఇది. ఏమన్నారు ఆథర్ గారు? ఫస్ట్ మైల్ సర్వీస్ కానీ కొద్దిగా ఇస్తే, ఓకే, కొద్దిగా చేయూతిస్తే వీళ్ళు పరిగెట్టేస్తారండి. అంటే ఏంటంటున్నారు ఆయన? వీ షుడ్ గివ్ దెమ్ ది స్టార్ట్. ఓకే, వీ షుడ్ గివ్ దెమ్ ది స్టార్ట్. కొద్దిగా స్టార్ట్ ఇస్తే చాలు వాళ్ళకి. ఫస్ట్ మైల్ సర్వీస్, స్టార్ట్. సాక్రోసాంక్ట్, రిలిజియోసిటీ ఆర్ హోలీ. చాలా హోలీగా చేయాలి అసలు ఎలక్షన్స్. నాట్ విత్ స్టాండింగ్, ఆల్దో ALTHOUGH, డైల్యూషన్, మేక్ ఇట్ లెస్ డెన్స్. డైల్యూటెడ్ లిక్విడ్ అంటాం కదా, మేక్ లెస్ డెన్స్. కాన్సన్ట్రేట్ అండ్ డైల్యూట్ చేసేస్తున్నాం. క్లియర్? రైట్. I'll slowly lift this because there are a few more words. Yeah. Next ఏమన్నారు? The state governments are behaving arbitrarily అని అన్నారు. ఆర్బిట్రరీలీ అనగానే ఏమన్నారు మనం? ఓకే, ఆర్బిట్రరీలీ అని అన్నారు అనుకోండి, వెంటనే మనం ఏం తీసుకోవాలి? ర్యాండమ్ చాయిస్, పర్సనల్ విమ్, వాళ్ళ ఇష్టం అన్నమాట. ఇష్టానుసారంగా, విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ అంటాం కదా, విమ్ అనమాట. అట్ దేర్ ఓన్, ఎలా కనిపిస్తే అలా. వెస్టెడ్, మళ్ళీ వెస్టెడ్ వచ్చింది. We again have dealt this word earlier. Okay, yeah, second one. Refer the second one. Okay, I excuse myself. Refer word 2. Word 2. Okay, inordinately. We don't know when it's going to happen. Inordinate delay of flights during festivals. Okay, inordinate delay అని అనగానే మనకు వెంటనే ఏం రావాలి? Unusually. Okay, unusually or disproportionately. Okay, so to an unusually, ఇలా నార్మల్గా ఇలా జరగదండి అంటూ ఉంటారు వాళ్ళు ఏమన్నా అడిగితే. ఓకే, unusually.
ఫైనల్గా రోస్టర్, ద లిస్ట్ ఆఫ్ నేమ్స్. రోస్టర్ కాల్ అని చేస్తుంటారు చూడండి ఎన్ఎంఆర్ వర్కర్స్కి. ఓకే, ఇన్ఆర్డినేట్ డీలే అంటే ఏమంటారంటే, సార్ బెంగళూరు నుంచి మీకు డైరెక్ట్గా ఢిల్లీకి ఫ్లైట్ లేదండి, సో బెంగళూరు నుంచి మేము ఫస్ట్ చెన్నై దగ్గర దింపేస్తాం, 1.5 hour లే ఓవరు, అక్కడ కనెక్టింగ్ ఫ్లైట్ ఇస్తాం, అక్కడ నుంచి డెహ్రాడూన్ వెళ్తారు, అక్కడ 4 hours, తర్వాత ఇంకో కనెక్టింగ్ ఫ్లైట్ ఇస్తాం. ఏమమ్మా అంటే ట్రాఫిక్ ఎక్కువైపోయిందండి, కొన్ని ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయి మంచి వచ్చిందండి, పైలట్ కనబట్టడం లేదు, ఎక్స్పీరియన్స్ పైలట్స్నే పెడుతున్నాం, ఇలా ఏం రీజన్స్ ఇస్తారు. అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా బోల్డని సాకులు చెప్తుంది, పంచాయత్కి, లోకల్ దానికి, మేయర్కి ఈ ఎలక్షన్ కండక్ట్ చేయండి అంటే బోల్డని పనికిమాలిన సాకులన్నీ చెప్తుంది అని ఆథర్ గారు చాలా ఓపెన్గా అన్నారు. రాజ్యాంగం కూడా చెప్తుంది బాబు కండక్ట్ చేయండి, అయినా కూడా పెడచోని పెడుతున్నారు. అందుకనే 74th అమెండ్మెంట్ని మళ్ళీ సవరణ చేయాలి అని చాలా దృఢ సంకల్పంతో ఈ ఆర్టికల్ రాశారు. క్లియర్? సో వెన్ యు ఆర్ రీడింగ్ దిస్ ఆర్టికల్, follow these words. Many of them are good for spellings, synonyms, antonyms, appropriate usage of words. మన అప్రోప్రియేట్ సెంటెన్స్ ఫిల్లింగ్లోని ఫిల్లర్స్ చేస్తున్నప్పుడు, అదే కాకుండా రీడింగ్ కాంప్రిహెన్షన్కి ప్యాసేజ్ చాలా బాగా పనికొస్తుంది. ఎందుకంటే ఏ కేసు, ఏ ప్రకారం, దేని ప్రకారం, ఏంటి, ఎస్సిసి అంటే ఏంటి, యుఎల్జీ అంటే ఏంటి, ఇలాంటి అబ్రివేషన్స్ కూడా బాగా అడిగారు. అండ్ ఆర్టికల్ ఇట్ సెల్ఫ్ is very interesting to read. Make reading a habit. Follow the newspaper like all the faculties say. Mostly GS faculty, general studies, GK faculties మీకు చెప్తారు రెగ్యులర్గా చదవండి అని. ఎందుకు? మీకు అవగాహన ఎక్కువ పెరుగుతుంది. ఓకే, సో దట్ ఈ ఆన్సరింగ్ విల్ బి ఈజీ. క్లియర్? సో I am Srinivas Pulyapudi and my colleague Shankar. We bring these classes to you with the patronage of ISCE Hyderabad. And we wish all the job seekers all the very best. Follow these classes. These classes will be very, very helpful to you. And we hope more students clear the tier 1s and get more jobs. Thank you.